హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. దాదాపు 50 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సందడి చేస్తున్నారు. సంబరాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఆఫీస్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ అట్లానే హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరోసారి అంటే హ్యాట్రిక్ మూడోసారి బీజేపీ హర్యానాలో విజయం సాధించింది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులందరూ కూడా బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరిపినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనతో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? భిన్నమైన తీర్పు ఇది, ఎగ్జిట్ పోల్స్కు పూర్తిగా భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. ఎట్లా చూస్తారు? ఇది ముఖ్యంగా ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సుమారు 15 సంవత్సరంలో దేశం పురోగతి సాధిస్తుంది, అభివృద్ధిలో ప్రపంచంలో ముందడుగెళ్తుంది, ప్రపంచంలో 5వ స్థానంలోకి వచ్చాము. ప్రజలు కొన్ని చోట్ల అబద్ధాలు నమ్మచ్చు, కానీ అన్నిసార్లు అబద్ధాలు నమ్మలేరు. ఏదైతే ఈ రాహుల్ గాంధీ గారు నిత్యం విదేశీ శక్తులతో ప్రమేయంతో ఏ రకంగా అయితే దేశాన్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడు, విదేశాలకు వెళ్ళి దేశంలో కూడా దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతిలో పెడతానంటున్నాడో, పాకిస్తాన్ లాంటి దేశాలకు సాయం చేస్తా అంటున్నాడో అది దేశ ప్రజలు చూపించారు. రాహుల్ గాంధీకి ఇంకా పరిణితి చెందలేదు, గల్లీ స్థాయి లీడర్గానే ఉన్నాడు. ఈ దేశాన్ని ముక్కలు చేస్తాడు ఇతను. వాళ్ళ తాత ముత్తాత ఎట్లా చేసిండే దేశాన్ని ముక్కలు, ఈ రాహుల్ గాంధీ గారు కూడా ఏ కొద్దిగా బాధ్యతలు అప్పయిపోయినా ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేస్తారని ప్రజలు జాగృతమై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అపూర్వమైన విజయం సాధించారు. అన్నిటికన్నా ముఖ్యం ఈ విజయము మాకు ఇప్పుడు జరగబోయే రాష్ట్రాలలో ఒక స్ఫూర్తి. భారతీయ జనతా పార్టీ సైనికులకు కావచ్చు, లేకపోతే మిగతా ప్రజలకు ఎక్కడైనా ఈ ఏవైతే ఎగ్జిట్ పోల్ వల్ల ప్రభావితం కావడానికి అవకాశం ఉందో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఈ భారతదేశం మంచిగా నిశ్చింతగా ఉండాలా, అభివృద్ధిలో ముందడుగు వెళ్ళాలా, ప్రపంచంలో నెంబర్ 1 కావాలా, భారతీయులు గౌరవంగా గర్వంగా బతకాలి ప్రపంచంలో అంటే దానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ప్రధానంగా హర్యానాలో రెజ్లింగ్ కావచ్చు, రైతుల చట్టాలు కావచ్చు, లేకపోతే అనేక అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఆ మధ్యలో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎట్లా హర్యానాలో మీరు విజయం? ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే దేశంలో 145 కోట్ల పాపులేషన్ ఉందండి. హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కొందరు ఎవరైతే రైతుల అమాయకులు, రైతులకు ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా వాళ్ళ క్షేమం గురించి మేము ఆ చట్టాలు తెచ్చాం తప్ప రైతు గోసపోసుకోవడం కాదండి. వాళ్ళు కొన్ని తీవ్రవాద సంస్థలు కావచ్చు, కొందరు మిగతా రైతులందరూ వాళ్ళ మీద ప్రలోభం వాళ్ళకు గౌరవించినాం. రైతును గౌరవించడమే మా బాధ్యత. భారతీయ జనతా పార్టీ రైతే రాజు అనే ఒక నినాదంతో వెళ్తుంది కాబట్టి అవన్నీ అపోహలని దూరం చేసినాం. రెండోది మీరు గమనించాల్సింది కూడా రైతు ఉద్యమాలు కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుమారు 12 కోట్ల పాపులేషన్ ఉందండి. సుమారు 12 కోట్ల పాపులేషన్లో భారతదేశంలో అత్యధిక వ్యవసాయాధారిత ప్రాంతాలు ఈ 2 రాష్ట్రాలు. అన్నిటికన్నా కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, సాంప్రదాయ పంటలు కావచ్చు, ఈ భారతదేశంలో నెంబర్ 1 ఈ 2 రాష్ట్రాలు. అట్లాంటి 2 రాష్ట్రాలు చిన్న సంఘటన కూడా జరగలేదు రైతులది అంటే దీన్ని బట్టి చెప్పండి. ఒకవేళ అక్కడ జరిగిందని ఇక్కడ జరగాల్సింది, కానీ అక్కడ కొద్దిగా ప్రభావితమైన అమాయకమైన రైతులు వాళ్ళని మేము మళ్ళీ చెప్పినాము. వాళ్ళని వాళ్ళకి రియలైజ్ అయినరు. నిజంగా కూడా రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతుల మంచి గురించి వచ్చినాయని దానికి అనుకూలంగా వాళ్ళు ఇప్పుడు మాకు ఓటేసి గెలిపించారు. 370 చాలా విప్లవాత్మకమైన మార్పు దేశంలో అని చెప్పి మీరు ముందు నుంచి కూడా అంటున్నారు. రద్దు చేసిండ్రు, అన్ని చేసిండ్రు, కానీ కాశ్మీర్ ప్రజలు మీకు ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదండి? నమ్మితేనే 30 సీట్లకు వచ్చినాయి కదా. నమ్మితేనే 30 సీట్లు వచ్చినాయి. ఒక ఉంటుందండి, అప్పుడప్పుడు ప్రభావితం అవుతారు కొందరు, వాళ్ళని మార్చుకుంటాం. ఒక్క రోజుల మార్పు అనేది రాదు. కొద్దిగా తీవ్రవాద బాట వైపున యువత మా వైపు వచ్చారు. ఇంకా కొందరు అక్కడ కాంగ్రెస్ కుట్రలు, మిగతా ఏదైతే ప్రాంతీయ పార్టీల కుట్రలు, వాళ్ళు ఏదో రకరకాల 370 ఆర్టికల్ మళ్ళీ పెడతాము, లేకపోతే కాశ్మీర్ వేరే దేశం చేస్తాము, రకరకాల తీవ్రవాదులను పోటీలు నిలబెట్టడం ఇవన్నీ చేసినా కానీ ప్రజలు నమ్మలేదు. ఈరోజు ఓకే మాతో వాడు ఇంకేదైతే దేశ విభజన కోరుకుంటారో ఆ పార్టీలో గెలిచినాయి. ఏవైతే తీవ్రవాద పార్టీలు ఉన్నాయో, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఆ పార్టీలని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఈరోజు భారతదేశంలో ఉండి కూడా ప్రపంచానికి ఒక కనువిప్పించారు. జమ్మూ కాశ్మీర్ గురించి ఎవరు మాట్లాడడానికి నోరెత్తడానికి వీలు లేదని ఎన్నికలతో రుజువైపోయింది. ఓవరాల్గా ఈ ఎన్నికలు 2 రాష్ట్రాల్లో ఎన్నికల సరళి ఎట్లా చూస్తారు మీ పార్టీగా ఒక శాసనసభ్యుడు? ఈ రోజైతే ఇది మాకు పెద్ద స్ఫూర్తి. ఏ రోజైతే ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ చిన్న నైరాశ్య సంఘటనలు ఉన్న వేరే రాష్ట్రాలలాగా ఇప్పుడు దానికి స్ఫూర్తి వచ్చింది. ఎట్లయితే హర్యానాలో హ్యాట్రిక్ సాధించామో ఇంకా చిన్న రాష్ట్రాలు, మహారాష్ట్రలో అంటే అక్కడక్కడ ఏదో నెగిటివ్ ఇట్లాంటివి మీరు ఇట్లాంటి పోల్స్ చెప్తున్నారు, పత్రికల కథనాలు, అవన్నీ ప్రజలకు అర్థమైంది. ప్రజలలో నిజంగా వాళ్ళ గుండెలలో ఈరోజు భారతీయులు గర్వపడుతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికలకు ఇది ఒక మాకు టానిక్. కేవలం లోకల్ ఫీలింగ్, కేవలం ఒక మతము లోకల్ ఫీలింగ్ తోటే మీరు అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మతం అంటే ఏంది? అంటే మతం అంటే ఏంది? అట్లా ఏముండదండి, మతం గురించి ఉండదు. భారతీయులు అందరూ ఒకటి ఉన్నాం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటున్నాం.
అందరి విశ్వాసంతో ముస్లిమ్స్లో మెజార్టీ ఉన్న ఓట్లు ఉన్న శాతాలలో మేమే గెలిచినాం. మరి ముస్లింలు ఓట్లు లేకపోతే మేమేటే గెలుస్తాం? క్రిస్టియన్స్ మెజార్టీ ఉన్న స్థానాల్లో కూడా మేము గెలిచినాం. మరి క్రిస్టియన్స్ ఓట్లు లేకపోతే ఎట్లా గెలుస్తాం? ఇవన్నీ పత్రికా కథనాలు పట్టుకోకుండా అవన్నీ అమ్ముడుపోయిన కొన్ని అన్ని కాదు, కొన్ని అమ్ముడుపోయిన పత్రికలు ఏవైతే ఉన్నాయో, విదేశీ నిధులతో నడుస్తున్నాయో, లేకపోతే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏవైతే విదేశీ కుట్రల ముందు, విదేశీ శక్తుల ముందు ప్రభావితమై ఈ దేశం కూడా పలచన చేస్తున్నారో మన దేశ ప్రతిష్టని, అట్లాంటి ఛానల్స్ని పట్టించుకునే అవసరం లేదు. సో ఇది మొత్తం మీద ఇదొక ఈ రిజల్ట్స్ హర్యానా కాశ్మీర్ రెండు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదొక శుభపరిణామం. బీజేపీకి ఇది ఒక దిక్సూచి. ఖచ్చితంగా మోడీ వేవ్ మళ్ళీ పెరుగుతుంది, దేశం మొత్తం కూడా మోడీ పాలన కోరుకుంటున్నారు అనే దానికి నిదర్శనం ఇవాళ హర్యానా అట్లానే కాశ్మీర్లో బీజేపీ బలం పెంచుకోవడానికి కారణం అనేది బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నారు. అట్లే పార్టీ శ్రేణులు కూడా ఇదే స్టాండ్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.